ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ ఉదయకాల సమయములో శుభవందనాలండి. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేసుకుందాం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయముందకుము నీ ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా మాట్లాడేటువంటి శక్తివంతమైన మాట ఇది. ఏమంటున్నాడు? నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని అంటున్నాడు. నీతో కూడా నేను ఉండేదను అని అంటున్నాడు. నిన్ను విడువను అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడైన యెహోవా మీతో మాట్లాడుతున్నాడు. మీతో కూడా దేవుడు. ఎందుకండి దేవుడు మనతో కూడా ఉండాలి? యేషయ్య ప్రవక్త గ్రంథం 41వ అధ్యాయం 10వ వాక్యాన్ని చూసినట్లయితే మనతో కూడా దేవుడు ఎందుకుంటాడు? మనతో కూడా ఉండడం, మనకు సహాయం చేయడం కొరకు. అవునండి, మీరు ఒకవేళ సహాయం లేని పరిస్థితిలో హెల్ప్లెస్ గా మీరు ఉంటున్నారా? అయ్యో, ఎందుకు ఈ పరిస్థితి నాకు అని బాధపడుతున్నారా? ఏడుస్తున్నారా? ఒంటరితనములో మునిగి అయ్యో ఎందుకు ఈ పరిస్థితి నాకని బాధపడుతున్నారా? దేవుని బిడ్డలారా, దేవుడు మీతో కూడా ఉన్నాడు. ఆయన మీకు సహాయం చేయను. ఆయన అంటున్నాడు, నిన్ను నేను చేయి విడువను అని. మిమ్మల్ని ఎవరు చేయి విడిచినా, మిమ్మల్ని పిలిచిన దేవుడు, మిమ్మల్ని పిలిచిన యేసయ్య మిమ్మల్ని చేయి విడవనే విడవడు. ఆయన మిమ్మల్ని చేయి విడవడు, ఎడబాయడు. ఆయన మీతో కూడా ఉండి మీకు సహాయం చేయను. చోలిపోవద్దు దేవుని బిడ్డలారా, ధైర్యముగా నుండుము. దేవుని పైన ఉంచినటువంటి యొక్క విశ్వాసములో ఏనాటికి దిగజారిపోకము. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, ఆకాశానికి భూమికి సర్వాధికారం కలిగిన దేవుడు. ఆయన వలన సకలము అవును. ఆయనకు అసాధ్యమైన కార్యము ఏమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్వరు మిమ్మల్ని చేయవదలినా ఆయన మిమ్మల్ని చేయవదలనే వదలడు. మీ తోగుడుండి ఆయన ఖచ్చితంగా మీకు సహాయం చేయను. మీ పరిస్థితులన్నీ మారును, మీ పోరాటాలు మారును, మీ వ్యాధులు మారును, మీ నింద అవమానాలన్నీ మారును. దేవుడు మిమ్మల్ని గొప్ప సాక్ష్యంగా నిలుపును. ఈ వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా నడుపును గాక. మనం కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాగ్దానాన్ని విని ఈ ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థించేటువంటి ప్రతి దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. అవును యేసయ్యా, వీళ్ళతో కూడా మీరు ఉండండి. వీళ్ళ నిందలను మార్చండి, వీళ్ళ అవమానములను మార్చండి, వీళ్ళ పరిస్థితులను మార్చండి, వీళ్ళ అవసరతలను సంధించండి. అనేక మంది ముందు వీళ్ళని జీవం గల సాక్ష్యంగా నిలపండి నాయనా. ఏ యొక్క స్థలములో వీళ్ళు చెయ్యి విడబడినటువంటి యొక్క వ్యక్తిగా మరి కన్నీటితో ఉంటున్నారో అదే స్థలములో మీరు ఆశీర్వదింపబడి మీ కొరకై గొప్ప సాక్ష్యంగా వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాను. దేవా, రాజా, మా యేసయ్యా, ద్వితీయోపదేశ కాండం 31:8వ వాక్యం ప్రకారం వీళ్ళతో కూడా ఉండండి. వీళ్ళకు ముందుగా మీరు వెళ్ళండి. మీరు అద్భుతాన్ని చేసి వీళ్ళను సాక్ష్యంగా నిలపండి. మీ కృపా ప్రసన్నత వీళ్ళతో కూడా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. మహిమ, ఘనత, స్తుతి మీకే. యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా నడుపును గాక. ఆమేన్, ఆమేన్.